సూరతమ్మి మన ఓల్డ్ సిటీలో ఉన్న అత్యంత ప్రాచీనమైన ఆలయం నల్లపోచమ్మ ఆలయం మన మేకలబండ ఏరియాలో ఉంటది. ఈ ఆలయానికి అనాదిగా పోతరాజుని పోతరాజు విష్ణువు అన్న ఈ రోజు అన్నతో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళ వంశంలో అమ్మవారికి మాత్రమే పోతరాజు చేస్తారు. అన్నతో అడిగి తెలుసుకుందాం. అన్న ఏ రోజు జరగబోతుంది అండ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను గత 3 సంవత్సరాలు అయ్యింది. ఇది 4వ సంవత్సరం. ఆదివారం రోజు పండుగ రోజు మధ్యాహ్నం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బండారికి రావడం జరుగుతుంది. దాని తర్వాత పోతరాజు తయారయ్యి మొత్తం బస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి గుడికి వచ్చి శాంతి జరగడం జరుగుతుంది. అంటే అమ్మవారికి మీరే మొదటనా ఇంతకు ముందు నుంచి చేస్తున్నారా? ఇంతకుముందు మా మమ్మీ వాళ్ళ డాడీ, మా తాత దిద్దల పోచయ్య ముదిరాజు గారు ఈ గుడికే వేయడం జరిగింది 1970లో. దాని తర్వాత మళ్ళీ నాకు అదృష్టం దొరికింది, నేను స్టార్ట్ చేసిన. అమ్మవారు ఆ పోతరాజు అంటేనే దేవుడు. ఆ దేవుని అవతారం వేసుకొని అదృష్టం వచ్చిందంటే ఆ అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉన్నాయని అర్థం. అంటే మీ తరాన్ని మీరు ముందుకు తీసుకోవతారు. ఇవాళ జనరేషన్ లా ఇవన్నీ వేయడానికి ముందు రారు. మీరు ఎలా వచ్చారు మరి? నాకు కూడా ఒక సంవత్సరం పట్టింది ప్రిపేర్ కావడానికి మెంటల్గా. ఏదో సడన్గా ఇట్లా మనం నిద్రలకేం లేచి చేసినట్టు కాదు. చాలా డౌట్స్ వస్తాయి, ఫ్యామిలీలో వస్తాయి, ఫ్రెండ్స్లో వస్తాయి, తెలిసిన వాళ్ళకి వస్తాయి, బంధువులకు వస్తాయి. వద్దన్న వాళ్ళు ఉంటారు, ఆపడానికి ఉంటారు, అందరు ఉంటారు. మనం మెంటల్గా ప్రిపేర్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాతనే, ఒక 1 ఇయర్ పట్టింది నాకు మెంటల్గా ప్రిపేర్ కాలేదు. తర్వాత 2022లో అనుకుంటే 2023లో అదృష్టం దొరికింది. ఎవరు ఎన్ని చేసినా ఎన్ని విధాలుగా ఉన్నా ఆ తల్లి ఆశీస్సులు ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే అన్ని జరుగుతాయి. బోల్ నల్లపోచమ్మ తల్లికి.